స్టేట్మెంట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, హౌ టు జనరేట్ 1 to 10 నెంబర్స్ యూజింగ్ వైల్ అని. సో అంటే 1 2 3 అప్ టు 10 వరకు జనరేట్ చేయాలి. సో ఆ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం మెయిన్ బ్లాక్ స్టార్ట్ చేసాం. n అనే వేరియబుల్కి స్టార్టింగ్ వాల్యూ 1 అని ఇచ్చాం. సో ఎందుకంటే 1 to 10 వరకు జనరేట్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 1 అని ఉంది. తర్వాత స్క్రీన్ క్లియర్ చేసి లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ వైల్ n less than or equal to 10 అని కండిషన్ పెట్టడం జరిగింది. సో n వాల్యూ 10 కానీ అంతకంటే తక్కువ ఉన్నంత వరకు ఈ యొక్క లూపు కంటిన్యూటీగా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకొని స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడికి వచ్చి n వాల్యూ ఎంత ఉంది 1 కాబట్టి ఆ 1 అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. తర్వాత n++ అంటే n ఏమవుతుంది 2 అవుతుంది. తర్వాత మళ్ళీ లూప్లోకి వెళ్ళి కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ 2 ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 3 అవుతుంది. ఇట్లా 10 వరకు కంటిన్యూస్గా ఈ లూప్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే n వాల్యూ ఇక్కడ 11 అయిపోయిందో అప్పుడు లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ వైల్ స్టేట్మెంట్ కింద 2 స్టేట్మెంట్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇక్కడ బ్రాకెట్ కంపల్సరీగా స్టార్ట్ చేసాం, ఎండ్ చేసాం. మొత్తానికి 1 to 10 నెంబర్స్ ఎలా జనరేట్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. రిజల్ట్ చూడండి, 1 to 10 నెంబర్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి అవుట్పుట్ మనకి వచ్చింది. అలానే నెక్స్ట్ 10 to 1 నెంబర్స్ ఎలా జనరేట్ చేయాలి. 10 to 1 కాబట్టి మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ ఏం చేయాలి 10 గా తీసుకున్నాం. n = 10 కండిషన్ చూడండి, ఇక్కడ వైల్ n > or = 1. సో ఇంతకు ముందు కండిషన్కి ఈ కండిషన్ రివర్స్ అయిందనమాట. సో అంటే n వాల్యూ 1 కానీ అంతకంటే ఎక్కువగా ఉన్నంత వరకు ఇక్కడ n వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 10 వచ్చి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ డిక్రిమెంట్ చేయాలి కాబట్టి n - నెక్స్ట్ n ఏమవుతుంది 9 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 9 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 8 అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇట్లా n వాల్యూ 1 అయ్యేంత వరకు మీకు 10 to 1 నెంబర్స్ జనరేట్ అవుతాయి. అవుట్పుట్ చూడండి, 10 to 1 నెంబర్స్ జనరేట్ అయ్యాయి. ఇలా లూప్ మనం చూడొచ్చు. నెక్స్ట్ డూ వైల్ స్టేట్మెంట్ చూడండి. డూ వైల్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇట్ ఈస్ సిమిలర్ టు వైల్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ కండిషన్ చెక్ చేయడం అనేది జరగదు, లాస్ట్లో కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇనిషియల్ వాల్యూ 1 ఇచ్చాం. ఇక్కడ కూడా కండిషన్ ఏంటి, ఇక్కడ లాస్ట్లో n < or = 10. కంట్రోల్ F9 అవుట్పుట్ చూసినట్లయితే మీరు 1 to 10 నెంబర్స్ జనరేట్ అయ్యి కనిపిస్తాయి, సేమ్ వైల్ లూప్లో లాగా. కానీ డూ ప్రింట్ఎఫ్ అంటే ఫస్ట్ ప్రింట్ చేస్తుంది వాల్యూని, అంటే 1 అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ కూడా అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఎనీవే ఇక్కడ ఈ సిచ్యువేషన్లో 1 to 10 నెంబర్ జనరేట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఫస్టే మనం ఇనిషియల్ వాల్యూ 1 కాకుండా సపోజ్ ఒక 15 ఇచ్చామనుకోండి. ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏం కావాలి, అట్లీస్ట్ ఏ వాల్యూ కూడా మీకు ప్రింట్ కాకూడదు. వైల్ లూప్లో అయితే అలా ప్రింట్ కాదు, ఫస్టే కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి కండిషన్ రాంగ్ కాబట్టి కింద స్టేట్మెంట్స్ ఏవి ఫాలో కావు. కానీ ఇక్కడ డూ ఫస్ట్ ఏమవుతుంది, n వాల్యూ 15 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఇంక్రిమెంట్ కూడా అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ రాంగ్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే అట్లీస్ట్ 1 టైమ్ మీకు స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. చూడండి, 15 అనేది ప్రింట్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో తప్ప రిమైనింగ్ సిచ్యువేషన్స్లో వైలు డూ వైలు రెండు కూడా ఒకటే రిజల్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో డూ స్టేట్మెంట్స్, తర్వాత వైల్
కండిషన్ దెన్ సెమీకోలన్. ఓకే, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. ఈ లూప్ ఎటు రొటేట్ అవుతూ ఉంటుంది. అది వైల్కి డూ వైల్కి డిఫరెన్స్. వైల్ ఏమో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, డూ వైల్ అట్లీస్ట్ వన్ టైం ఎగ్జిక్యూట్ చేసి స్టేట్మెంట్స్ని తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇక్కడ ఫర్లో 3 పార్ట్స్ ఉంటాయి. మనం ఇంతక సింటాక్సెస్ అవి చూసినప్పుడు కూడా 3 పార్ట్స్ అక్కడ చూడడం జరిగింది. అవేంటంటే ఫస్ట్ది ఇనిషియలైజేషన్ అంటారు. ఇనిషియలైజేషన్. సో దిస్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్ పార్ట్. ఇక్కడ మనం n = 1 అని ఇచ్చామండి. ఇది ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ తర్వాత సెమీకోలన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెండోది ఏంటి? కండిషన్. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, సో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఈ విధంగా 3 పార్ట్స్ ఫర్ లూప్లో ఉంటాయండి. అయితే ఈ ఫర్ లూప్లో 3 పార్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన అవసరాన్ని బట్టి. అవి నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో చూద్దాం ఎలా అనేది. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? ఫస్ట్ n అనే దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. n యొక్క స్టార్టింగ్ వాల్యూ ఏంటి? ఇనిషియలైజ్డ్ వాల్యూ 1. కండిషన్ ఏంటి? n <= 10. n++ అంటే n ని స్టార్టింగ్ వాల్యూ 1గా తీసుకొని ఈ 10 వచ్చేంత వరకు ఇంక్రిమెంట్ చేస్తూ పోతుంది. సో ఆ 10 వచ్చేంత వరకు అంటే 11 అయ్యేంత వరకు, అంటే ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు దీని కింద ఉండే ఈ ప్రింట్ఎఫ్ కంటిన్యూస్గా వర్క్ అవుతుంది. కాబట్టి ఇది కూడా లూప్ అనమాట. వైల్ డూ వైల్ లాగానే లూప్. సో సేమ్ రిజల్ట్ చూడండి, 1 to 10 నెంబర్స్ జనరేట్ చేయడం జరిగింది. ఇక మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఉన్నది అనుకోండి, దీని కింద ఫర్ లూప్ కింద ఫాలో కావాల్సింది ఇట్లా బ్రేసెస్ పెట్టుకోవచ్చు. ఓకే, జనరేటింగ్ 1 to 10 నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్. మరి నెక్స్ట్ చూడండి, 0 to 50 నెంబర్స్ 5 పీరియడ్ తీసుకొని ఎలా జనరేట్ చేయాలో నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ x అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. x = 0, x <= 5, x + 5 అంటే x వాల్యూ ఏమవుతుంది? 5 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ x వాల్యూ 50 వచ్చేంత వరకు 5 ఇంక్రిమెంట్ అవుతూ ఈ ప్రింట్ చేసుకుంటూ పోతుంది x వేరియబుల్లో ఉన్న వాల్యూని. చూడండి, 0, 5, 10 అప్ టు 50 వరకు అనమాట. సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 50, కండిషన్ అప్ టు 50 అండ్ x = x + 5 ఈ స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇట్లానే నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని పార్ట్స్ని మనం ఒమిట్ చేయడం జరిగింది. ఫర్ లూప్లో ఉన్న కొన్ని పార్ట్స్ని. అదే ఇంతకు ముందర చెప్పినట్లుగా ఆప్షనల్ అన్నమాట పార్ట్స్. ఇక్కడ నేనేం చేశాను? x యొక్క వేరియబుల్ వాల్యూని ఇక్కడే ఇనిషియలైజ్ చేశాను, డిక్లరేషన్ టైంలోనే ఇనిషియలైజ్ చేశాను. కాబట్టి ఇక్కడ నాకు అవసరం లేదనుకున్నాను. కాబట్టి ఏం చేశాను? ఫర్ ఈ సెమీకోలన్ పెట్టేశాను, అంటే ఇనిషియలైజేషన్ పార్ట్ ఎంటీగా వదిలేయడం జరిగింది. అలానే కండిషన్ పార్ట్ మాత్రం పెట్టుకున్నాను, నాకు కండిషన్ అవసరం అని. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పార్ట్ ఇక్కడ ఇవ్వలేదు, ప్రింట్ఎఫ్లో ఇచ్చాను. సో యాజ్ యూజువల్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. అంటే మనం వద్దనుకుంటే ఈ ఫర్ లూప్లో ఉండే ఈ ఇనిషియలైజేషన్ పార్ట్ కానీ, కండిషన్ పార్ట్ కానీ, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పార్ట్ కానీ ఏదైనా సరే ఒమిట్ చేసుకోవచ్చు. బట్ సెమీకోలన్స్ అనేటివి ఖచ్చితంగా పెట్టాలి, ఏ పార్ట్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, నెక్స్ట్ అలానే ఫర్ లూప్లో మనం
ఒమిట్ చేయడమే కాకుండా ఒక్కొక్క పార్ట్లో కూడా లిస్ట్ కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం, XY వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో XY వేరియబుల్స్ని డిక్లేర్ చేసిన తర్వాత Xకి Yకి రెండింటికి కూడా వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి చూడండి ఇక్కడ ఫర్ X = 1, Y = 10. సో ఇక్కడ దాకా ఇనిషియలైజేషన్ పార్ట్ అంటే లిస్ట్ కంటిన్యూ చేసాం అనమాట. కామా పెట్టుకొని ఇట్లా ఇనిషియలైజేషన్స్ ని ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దాకా ఇనిషియలైజేషన్ పార్ట్. అలానే కండిషన్, ఒక కండిషన్ ఇచ్చాను, మీకు కావాల్సిన కండిషన్స్ ఎలా కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో X <= 10 అయ్యేంత వరకు. ఇక్కడ మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పార్ట్ కూడా రెండు ఇచ్చాం. X++, Y - రెండు ఇవ్వడం జరిగింది. అంటే X ఏమో 1 నుంచి 10 వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంది, Y ఏమో 10 నుంచి 1 వరకు, అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. అంటే Xకే కండిషన్ పెట్టాం, Y కండిషన్ పెట్టలా. సో X కండిషన్ ఎప్పుడైతే టర్మినేట్ అవుతుందో ఆటోమేటిక్గా Y కూడా టర్మినేట్ అయిపోయినట్టే. సో Y - అంటే Y డిక్రిమెంట్ అవుతుంది, X ఏమో ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. చూడండి X వాల్యూని Y వాల్యూని ఇక్కడ ప్రింట్ఎఫ్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. చూడండి X ఏమో ఇంక్రిమెంట్ అయింది, Y ఏమో డిక్రిమెంట్ అయింది. ఆ విధంగా డిఫరెంట్ వేస్లో మనం ఫర్ లూప్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గో టు లేబుల్ ఎలా వాడాలి అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్. గో టు లేబుల్ స్టేట్మెంట్. ఇక్కడ గో టు లేబుల్ స్టేట్మెంట్ యూజ్ చేసేటప్పుడు అంటే మెయిన్గా గో టు అనమాట. గో టు స్టేట్మెంట్ చూడండి, ప్రోగ్రాంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ప్రోగ్రామ్ కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ గోటుని వాడతాం. చూడండి అవుట్పుట్ ఫస్ట్ చూద్దాం, ఏమొచ్చింది 1 to 10 నెంబర్ జనరేట్ అయ్యాయి. ఇట్స్ ఓకే, ఎందుకంటే n వాల్యూ స్టార్టింగ్ ఎంత ఇచ్చాం, 1 ఇచ్చాం. స్క్రీన్ క్లియర్ చేసాం. దీన్ని లేబుల్ అంటారు. ఇక్కడ XYZ అనే దాన్ని XYZ కోలన్, సెమీ కోలన్ కాదు, కోలన్ అండి. ఇది లేబుల్ తర్వాత మనం కోలన్ పెట్టుకోవచ్చు. లేబుల్ మీ ఇష్టం వచ్చినట్టు లేబుల్ పెట్టుకోవచ్చు. అంటే XYZ ఇవ్వచ్చు, సపోజ్ ABCD కోలన్, ఇట్లా ఏదైనా సరే లేబుల్ ఇవ్వచ్చు. తర్వాత లేబుల్ ఇచ్చిన తర్వాత ఏం చేశాను, ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేసాం, అంటే 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ X <= 10, n <10, n వాల్యూ 10 కంటే తక్కువ ఉన్నంత వరకు n వాల్యూ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. గో టు XYZ అంటే n వాల్యూ ఇక్కడ 1 ఉంది, తర్వాత ఇక్కడ 2 అవుతుంది. గో టు XYZ అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ కింద నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, XYZ ఉన్న ఏరియాకి మళ్ళీ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. మళ్ళీ n వాల్యూ ఇప్పుడు 2 అయింది కదా, 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ n వాల్యూ 3 అవుతుంది. అగైన్ గో టు XYZ. ఇట్లా 10కి లోపల ఉన్నంత వరకు, అంటే 10 అయిపోయిందంటే ఇక బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే గో టు XYZ అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ XYZకి వెళ్ళదు ఆ లేబుల్ దగ్గరికి. సో ఈ విధంగా ఈ గో టు స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ కంట్రోల్ని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను పైకి మాత్రమే చూపించాను, కిందకి ఎక్కడికి కావాలన్నా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇఫ్ లేదనుకోండి ఇన్ఫినిటీ ఇది. అందుకనే గో టు స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే అన్కండిషనల్లీ ట్రాన్స్ఫర్స్ ద కంట్రోల్. అంటే కండిషన్ ఏమీ లేకుండా, తన సొంతంగా కండిషన్ ఏమి పెట్టుకోలేదు. ఇది కండిషన్ ఏమీ లేకుండా ప్రోగ్రామ్ కంట్రోల్ని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు కండిషన్ పెట్టాలంటే దేని హెల్ప్ తీసుకున్నాం మనం, ఇక్కడ ఇఫ్ హెల్ప్ తీసుకోవడం జరిగింది. సపోజ్ కొన్ని స్టేట్మెంట్స్ని ఇక్కడ కింద ఉన్నాయి, వాటిని ఒమిట్ చేసి లాస్ట్లోకి వెళ్ళిపోవాలనుకోండి, అక్కడ ఒక లేబుల్ పెట్టుకోండి, గో టు ఆ లేబుల్ పేరు చేస్తే ఆ స్టేట్మెంట్స్ వర్క్ కాకుండా డైరెక్ట్గా వేరే దగ్గరికి అంటే లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ప్రోగ్రామ్ కంట్రోల్. సో ఈ విధంగా అన్కండిషనల్లీ ట్రాన్స్ఫర్స్ ద కంట్రోల్ టు ది స్పెసిఫైడ్ లేబుల్డ్ ఏరియా. అది తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయో ఎగ్జాంపుల్ ద్వారా చూడడం జరుగుతుంది.
ఆల్రెడీ బ్రేక్ ని మనం స్విచ్ స్టేట్మెంట్ లో కూడా వాడాం. స్విచ్ ని మధ్యలో ఏ కేసు వరకు కావాల్సింటే ఆ కేసు వరకు బ్రేక్ చేసుకునేదానికి ఎలా బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయాలో చూసాం. మరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో క్లియర్ గా స్విచ్ బ్రేక్ కంటిన్యూ రెండింటిని కూడా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇందాకట్లాగే నేను ఒక లూప్ తీసుకున్నాను, ఫర్ లూప్. ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎక్స్ ప్లస్ ప్లస్. అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 1 నుంచి 10 దాకా ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మామూలుగా అయితే 1 నుంచి 10 దాకా ఇక్కడ ప్రింట్ఎఫ్ లో ప్రింట్ కావాలి. మధ్యలో ఏం పెట్టాము, ఇక్కడ మధ్యలో ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ వాల్యూ 4 అయితే ఇమీడియట్ గా బ్రేక్ అన్నాం. సో బ్రేక్ ఏం చేస్తుంది, ఈ బ్లాక్ ని బ్రేక్ చేసి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇన్నర్ మోస్ట్ బ్లాక్, దీని లోపల ఇంకో బ్లాక్ ఉంది అనుకోండి, ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంది, అప్పుడు దాని లోపల బ్రేక్ ఉంటే లోపల ఉన్న బ్లాక్ ని మాత్రమే బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 4 అయిందో బ్రేక్ అంటే ఈ బ్లాక్ లో నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో అందుకని ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే ఏమొచ్చింది 1 2 3, అది బ్రేక్ స్టేట్మెంట్ యొక్క రిజల్ట్. ఇదే కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేసాం. ఇక్కడ కూడా ఏం చేసాం, ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎక్స్ ప్లస్ ప్లస్, సేమ్ పైలాగే కింద కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్స్ వాల్యూ 1 to 10 వరకు జనరేట్ అవుతుంది. మధ్యలో ఏం పెట్టాం కండిషన్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఎక్స్ వాల్యూ 4 అయితే కంటిన్యూ అన్నాం. అంటే 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 కూడా వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 4 అయిపోయిందో అప్పుడు కంటిన్యూ అంటే కిందకి రాదు, మళ్ళీ కంటిన్యూషన్ పైకి వెళ్ళిపోతుంది లూప్ లోకి. అంటే నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 5 నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అనమాట. అంటే ఎక్సెప్ట్ ద 4, ఆ 4 తప్ప మిగతావి యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతాయి లూప్ లో. ఓకే, అదే రిజల్ట్ చూడండి, 1 2 3 ప్రింట్ అయినాయి, 4 మాత్రం ప్రింట్ కాలేదు, 5 నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోయాయి. ఆ విధంగా కంటిన్యూ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది అనమాట లూప్ లో. ఓకే, ఈ ఫర్ లూప్ కే కాదు, వైల్ కి, డూ వైల్ కి, వీటికి కూడా ఈ బ్రేక్ కంటిన్యూ అప్లై చేసుకో.